దయచేసి నేను తెలంగాణ ఏపీ ప్రజలందరికీ ఇట్లు చెప్తున్నాను. ఆడపిల్లలకు కానీ వీళ్ళకి కానీ రాత్రి పూట జర్నీ అసలు పెట్టుకోమాకండి. నైట్ పూట 9 తర్వాత జర్నీలు అసలు పెట్టుకోమాకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా సిటీల్లో బస్సులు 24 అవర్స్ ఇస్తున్నారు. కానీ మనకు ఆ టైము 11 నుంచి 5 గంటల వరకు నిద్రపోయే టైం, మంచి నిద్ర వచ్చే టైం. ఆ టైంలో ఎవరు అన్ని ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, రిస్క్ లేని పని. మీరు ఎప్పుడు వచ్చినా సిటీకి వచ్చినా 10 గంటల వరకు, ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు 10 గంటల వరకు వచ్చేసేయండి. లేకపోతే తెల్లారి 6 తర్వాత బయలుదేరండి. ఎందుకంటే సిటీలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆటోలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కద్దు. ఆటోలను ఎక్కద్దు అని అంటే, ఎందుకంటే ప్యాసింజర్స్ అంటే బాగా ఉందనుకోండి, ఇది 1-2 సార్లు అబ్జర్వ్ చేసి ఎక్కండి. అంతేగాని మనకి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బస్సు ఉన్నాయి, నైట్ ఆల్ బస్సు. మార్నింగ్ పూట కూడా అలాగే బస్సులలో కొన్ని రండి. మీకు బస్సులో ఉన్నంత సురక్షితం ఇంకోట్లేదు. ఎవరైనా ఈ టైం మాత్రం దయచేసి సోదరి మనలకు అందరికీ చెప్తున్నాను, మీకు ఆ టైంలో నిద్రపోయే టైం, హెల్త్ ఇష్యూ ఉంటుంది. మనకు ఆ కొంపలు మునిగే పనులేమి ఉండవు. ఆ టైంలో బయలుదేరద్దు. కనీసం 8 తర్వాత 8 అంటే హైదరాబాద్కి మనం 10 గంటలకల్లా వచ్చే మూమెంట్ చూసుకోవాలి. ఇంకొకటి, నైట్ పూట ఆటోల్లో ప్రయాణించద్దు, అంత సేఫ్ కాదు. ఇది ఆటో వాళ్ళని నేను ఉద్దేశించి చెప్పట్లేదు. ఎవరో ఒకటి చేసే చేష్టల వల్ల మొత్తానికి భయం వస్తుంది. పగలపూట మీరు ఎట్లన్నా ప్రయాణం చేసినా చూసి ప్రయాణం చేయండి. మనకు అన్ని రకాలుగా ఇప్పుడు ఫ్రీ బస్ పథకం వచ్చింది, మనం ఉపయోగించుకోండి. ఈ టైంలో వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. ఇంకోటి ఏంటంటే మిమ్మల్లారా మీ అందరికీ చెప్తున్న, గవర్నమెంట్ మీరు అనట్లేదు, మనకు ఈ బస్సు లేకపోతే ఇంకో బస్సు, ఆ బస్సు లేకపోతే ఇంకో బస్సులు ఎక్కండి. కానీ మినిమం ఒక 50 కంటే ఎక్కువ ఎక్కొద్దమ్మా. మొత్తం బస్సుల్లో ఎక్కకుండా మీరు